సరదాగా అట్లా ఫ్రీ టైంలో బయటకు వస్తే ఇక్కడ అన్నీ కూడా ఫ్లాగ్సే కనిపిస్తున్నాయి, మలేషియన్ ఫ్లాగ్స్ అనమాట. సో ఎందుకు ఇంతలా డెకరేట్ చేశారు అంటే వీళ్ళకి వచ్చేసరికి ఇండిపెండెన్స్ డే జరిగిందనమాట. సో మనకు వచ్చేసరికి ఆగస్ట్ 15th మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఇండియాలో ఇండిపెండెన్స్ డే. వీళ్ళు వచ్చేసరికి మలేషియాలో ఆగస్ట్ 31st అయితే వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఎక్కడ చూసిన ఫ్లాగ్స్ అయితే చాలా ఎక్కువగా డెకరేట్ చేశారనమాట. సో వీళ్ళ మలేషియా కంట్రీకి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చిందంటే 1957లో అయితే వచ్చిందంట వీళ్ళకి, ఆగస్ట్ 31st. సో మనకు వచ్చేసరికి 1947 కదా. సో మనకి ఇండియాకి అట్లాగే మలేషియాకి 10 years డిఫరెన్స్ అయితే ఉంది ఇండిపెండెన్స్ డే. ఇక్కడ కంట్రీ మొత్తం కూడా 13 స్టేట్స్తో అయితే ఉంటుంది. సో ఈ ఇండిపెండెన్స్ డే వీళ్ళు సెలబ్రేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అంటే ఆగస్ట్ 1st నుంచే స్టార్ట్ చేసేస్తారు. సో ఎక్కడ చూసిన ఫ్లాగ్స్ అయితే మంచిగా పెడతారనమాట. సో షాప్స్లో కానీ అండ్ అట్లాగే రెస్టారెంట్స్ ఎక్కడ చూసినా సరే అండ్ అట్లాగే రోడ్స్ పక్కన ట్రీస్కి పెట్టడం, ఇలా ఏ ప్లేసెస్లో చూసినా సరే ఎక్కువగా ఫ్లాగ్స్ అయితే ఆగస్ట్ 1st నుంచే వీళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ ప్లేస్ వచ్చేసరికి హొకైడో సీ ఫుడ్ రెస్టారెంట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి అన్ని సీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఈ ప్లేస్కి ఎక్కువగా మలేషియన్స్తో కంపేర్ చేస్తే అదర్ ఫారినర్సే ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా మంచిగా టేస్ట్ చేసి మంచిగా టైం స్పెండ్ చేసి అయితే వెళ్తారు. సో ఇక్కడ చూస్తే ఇవన్నీ సీ ఫుడ్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట. మనకి తెలియనివి కూడా చూడొచ్చు ఇక్కడికి వస్తే. సో వాటిలో కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసి కర్రీస్ అయితే కుక్ చేస్తారు. ఇక్కడ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ అనమాట. మనకి కనిపిస్తుంది కదా క్రాబ్, ప్రాన్, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ వేర్. సో థ్రెడ్తో వాటిని అట్లా జస్ట్ డెకరేటివ్ పార్ట్ లాగా హ్యాంగ్ చేశారనమాట. సో చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఈ ట్రేలో, ఇవి వచ్చేసరికి సీ క్రాబ్స్ అనమాట. దే ఆల్ టైడ్ అప్ విత్ రోప్స్. ఎందుకంటే వీటిని ఇట్లా కాళ్ళు చేతులు కట్టకపోతే వాళ్ళు వాటిని పైకి తీయడానికి కూడా స్కోప్ ఉండదన్నమాట. సో అవి గట్టిగా కరుస్తాయంట బ్లడ్ వచ్చేలాగా. సో అందుకని చెప్పి వాటికి కాళ్ళు చేతులు అట్లా థ్రెడ్తో కట్టేస్తారనమాట. సో జస్ట్ నేను ఆ ప్లేస్కి అయితే వెళ్ళి వాటిని టచ్ చేద్దామైతే ట్రై చేస్తున్నాను, కానీ వాటికి కళ్ళు చాలా బాగా అనిపిస్తాయి. వాటికి కళ్ళు అయితే పైకే కనిపిస్తాయి అనమాట. సో మనం వాటిని టచ్ చేయడానికి ట్రై చేసాము అంటే వాటిలా కదులుతూ మీదకి వచ్చేలా చూస్తాయి అనమాట. ఈ హొకైడో రెస్టారెంట్కి ఫ్రెండ్స్ అందరం కలిసి డిన్నర్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసరికి ఫిష్, క్రాబ్, ప్రాన్ అయితే ఆర్డర్ చేసాము. సో స్టార్టింగ్ అయితే అనిపించేది ఇవన్నీ ఎలా తినాలరా బాబు అని చెప్పి, బట్ మనం ఉండే ప్లేస్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి కదా అని చెప్పి ఇంకా అవన్నీ కూడా టేస్ట్ చేయడం అండ్ అట్లాగే ప్లేస్కి అలవాటు పడడం అనేది జరిగింది. ఈ ప్లేస్ వచ్చేసరికి మలేషియాలో ఉన్న కేఎల్ ఈస్ట్ మాల్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి అన్ని షాపింగ్స్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ మాల్లో. అండ్
అండ్ అట్లాగే అక్కడికి వచ్చిన చిల్డ్రన్స్ అంతా కొంచెం టైం స్పెండ్ చేయడానికి వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ జోన్స్ కూడా ఉంటాయి. అండ్ అట్లాగే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది ఐస్ స్కేటింగ్ పార్ట్ అనమాట ఆ ప్లేస్. సో అక్కడికి వచ్చిన కిడ్స్ కానీ చిల్డ్రన్స్ అంతా కూడా అక్కడ కొంతసేపు వాళ్ళు టైం స్పెండ్ చేసి అక్కడ ట్రైన్ అవ్వడం జరుగుతుంది ఐస్ స్కేటింగ్. అండ్ అట్లాగే ప్రాక్టీస్ కూడా చేస్తారనమాట. సో స్టార్టింగ్ ఎంట్రీ టికెట్ అయితే తీసుకొని వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యి సో అక్కడ ప్రాక్టీస్ తీసుకోవడం అండ్ అట్లాగే ట్రైన్ అవ్వడం. Take it. కొడతారు ఇల్లు. ఫస్ట్ టైం నేర్చుకుంటే అలా సపోర్ట్ తో చేస్తారు. అయ్యో అయ్యో అలా చేస్తున్నాడు కాబట్టి రావచ్చు. Yes. Oh. ఓకే, సపోర్ట్ ఉండాలా?
తర్వాత బాగా నీట్ తెచ్చుకున్నప్పుడు అలా వెళ్ళిపోతారు. ఓకే. ఉంచడం కష్టం తెలుసా? నా ఏరియా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓ మై గాడ్. ఇక్కడ ఈ ఐస్ స్కేటింగ్ పార్ట్కి వచ్చేసరికి అక్కడ వాళ్ళని ట్రైన్ అప్ చేయడానికి కోచ్ కూడా ఉంటారనమాట. స్టార్టింగ్ ఎవరైనా అప్పుడే నేర్చుకునే వాళ్ళకి. సో స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి అక్కడ వాళ్ళు ఏమి ఇస్తారు అంటే ఏదో ఒకటి బ్యాలెన్స్ ఇస్తారనమాట. సో వాళ్ళని దాన్ని పట్టుకొని జస్ట్ మూవ్ అవ్వడానికి స్టార్టింగ్ స్టేజ్లో అట్లా మనకు కనిపిస్తుంది కదా బ్లూ కలర్ టబ్స్ అక్కడ. సో వాటిని తీసుకొని నెమ్మదిగా మూవ్ అవుతూ ఉంటారు. ఇక్కడ మనం షాపింగ్ చేయడానికి స్పెషల్గా చాలా జ్యువెలరీ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా బీడ్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. సో ఒరిజినల్ బీడ్స్ ఇవన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి. బట్ ప్రైస్ అయితే కూడా చాలా ఎక్కువగానే ఉంది చెప్పాలంటే ప్రైస్ వచ్చేసరికి. అండ్ అట్లాగే ఇంకా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. I'll show you my sister after they are coming here.
every day in the office.